పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా గుణపాఠం చెప్పడంపై దేశమంతటా కూడా హర్షం వ్యక్తమవుతోంది. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలబడి త్రివిధ దళాలకు మద్దతు తెలుపుతున్నారు. యుద్ధం సమయంలో కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించినా సరే తప్పక పాటిస్తామంటున్నారు ప్రజలు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందో మనం అందరం చూస్తున్నాం. ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది. అటు పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే బ్లాక్అవుట్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి పూర్తిగా ప్రజలు కూడా మద్దతు అవసరం. ఎందుకంటే ఏదైనా దేశంపై పోరాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు చెప్తుందో, త్రివిధ ఏదైతే చెప్తుందో మనందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏ విధంగా మన సత్తా చూపిస్తున్నాం, ఏ విధంగా అంటే భారత్ అంటే ఏంటో ప్రపంచం అంతా కూడా వణికేలా ఈరోజు పాక్పై మనం దాడి చేస్తున్నాం. అది కూడా కేవలం ఉగ్రవాద స్థావరాలపై మనం దాడి చేస్తున్నాం తప్ప సామాన్య మానవులపై దాడి చేయట్లేదు. కానీ పాకిస్తాన్ కేవలం సామాన్య మానవులపై దాడి చేస్తూ ఉగ్రవాదులను ఉసిగలుపుతూ భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కొంతమంది మనతో సిటిజన్స్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అంటే భారతదేశాన్ని సుమారు 60-70 ఏళ్ళ నుంచి వాళ్ళు చూస్తున్నారు, చిన్ననాటి నుంచి చూస్తున్నారు. భారతదేశ స్వభావం పూర్తిగా వాళ్ళకి తెలుసు, పాకిస్తాన్ స్వభావం కూడా పూర్తిగా వాళ్ళకి తెలుసు. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని కానీ అంటే పాక్పై భారత్ దాడి చేయడం ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా మన భారతదేశం కవ్వింపు చర్యలు చేయడం వల్లే మన ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. పహల్గామ్గా చాలా దారుణం. అమాయకులైన ప్రజల్ని, టూరిస్టుల్ని మభ్యపెట్టడం, అదేనా అతి కిరాతంగా చంపడం అనేది ప్రతి భారతీయుని హృదయంలో చాలా బాధను కలిగించింది. ఈ సందర్భంలో యుద్ధం ప్రకటించడం మంచిదే, కానీ కవ్వింపు చర్యలు వాళ్ళు మానుకుంటే మామూలుగా మన సంప్రదింపుల ద్వారా చేసి యుద్ధాన్ని ఆపడానికి కానీ, యుద్ధంలో సమన్వయ చర్చల ద్వారా కొంత ఉద్రిక్తతని తగ్గించడం కానీ చేయొచ్చని మేము భావిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఒక ప్రజలుగా, భారతీయుడిగా మేము దాన్ని పాటిస్తూ దీన్ని ప్రతిఘటిస్తాం. పాకిస్తాన్ చేసింది దుశ్చర్య, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఈ యొక్క భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వెంటనే మన వాళ్ళు అటాక్ చేయలేదు. దే టుక్ 11 days వెయిట్ చేసి అప్పుడు ఇదంతా ఉగ్రవాద చర్య కాబట్టి ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న పిఓకే అండ్ పాకిస్తాన్లో స్థావరాల ముందు అటాక్ చేశారు. వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేశారు. ఆల్మోస్ట్ సుమారు 9 స్థావరాలు. ఆ తర్వాత బార్డర్లో కవ్వింపు చర్యలు మొదటి నుంచే ఉంది పాకిస్తాన్. మనం ఓపికగా అలాగ ఉన్నాం. ఎప్పుడైతే ఈ స్థావరాలు ధ్వంసించడం వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టుగా నేను జరిగిన ఇన్సిడెంట్లో సుమారు 11 ద్రోణుల్ని, ఒక 8 ఫైటర్ ప్లేన్ ధ్వంసం చేశారు మన వాళ్ళు. పైలట్ని క్యాచ్ చేశారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ చూస్తే గత యుద్ధాలతో పోలిస్తే ఇప్పుడు కూడా ప్రజలు అలర్ట్గా ఉన్నారు. కంప్లీట్ ఫుల్ సపోర్టు దేశానికి మన వెన్నెముకగా ఉన్నాం. మన సైనికులు మనం ఉత్సాహపరచాలి. అందరూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని నా కోరిక. సో అదేవిధంగా మనకి ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎలా అనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ చూస్తుంది? ఎందుకంటే భారతదేశం మహిళల యొక్క సింధూరాన్ని తుడిచి వారి భర్తలను చంపడం చూసాం, వెళ్ళి మీ మోడీకి చెప్పడం చూసాం. ఆ నేపథ్యంలో ఇలాంటి యుద్ధం చేయడం ఎలా అనిపిస్తుంది? ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది మాత్రం పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసింది చాలా ఘోరమైన తప్పిదం. అయితే దానికి ధీటుగా మన భారతదేశం తీసుకున్న చర్య కరెక్టే, కానీ పాకిస్తాన్ వాళ్ళు దానికి ప్రతీకార చర్యగా ప్రజల మీద బంబార్డింగ్ చేయడం అనేది మాత్రం చాలా తప్పు. వాళ్ళు చేసింది వాళ్ళు చేయడం వల్ల ఈ ఫైనల్గా యుద్ధం అనేది వినాశనకే దారితీస్తుంది. దీన్ని ఈ సిచ్యువేషన్లో ఎవరో అంటే ప్రపంచ దేశ అధినేతలు ఎవరో వచ్చి శాంతికి పూనుకుంటే కొంతవరకు అభివృద్ధి విఘాతం లేకుండా బాగుంటుందనేసి. అయితే మనం ఇప్పుడు దేశాన్ని ఏం చేసుకున్నా దానికి మనం సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఒక భారతీయుడిగా అందరి మీద ఉంది. వాళ్ళ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం సపోర్ట్ చేద్దాం, కానీ ఇంకా ముందుకు వెళ్ళకుండా ఏ విధంగా చేయాలో ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయం. సో ఇది అంటే అటు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము అందరం కూడా దాన్ని చాలా గట్టిగా సమర్థిస్తాం. ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు అండగా ఉంటామనైతే సీనియర్ సిటిజన్స్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.